ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని, మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వెడలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు తల్లి ఇంట్లో నువ్వు లేని సమయంలో, నువ్వు లేని సందర్భంలో నీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి మంచి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, నైస్‌గా మాట్లాడి నీ గురించి రహస్యాలను చెప్పించుకుంటున్నారు. నీ గురించిన విషయాలన్నీ కూపి లాగుతున్నారు. వాళ్ళెవరో వెంటనే తెలుసుకొని తీరాల్సిందే. అసలు వాళ్ళెవరు? వాళ్ళకు నీ గురించి నీ తల్లిదండ్రుల దగ్గర రహస్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? అవసరం ఏంటి? ఎందుకోసం చేస్తున్నారు? మంచి కోసమా? చెడు కోసమా? నిన్ను ఇబ్బంది పెట్టాలనా, ముప్పు తిప్పలు పెట్టాలనా, నీకు మేలు చెయ్యాలనా, హాని చెయ్యాలనా, లాభపరచాలనా, కీడు తలపెట్టాలనా, ఏ విషయంగా వాళ్ళు నీ గురించి వివరాలన్నీ లాగుతున్నారు, కూపి లాగుతున్నారు. అన్యం పుణ్యం తెలియనే అమాయకులైనటువంటి నీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి నువ్వు లేని సమయంలో ఇదంతా కూడా చేస్తున్నారు. ఆ గుట్టేంటో తెలుసుకోవాలి తల్లే. అయితే ఇంకొక విషయం, దారిలో వెళ్తుండగా ఒక రూపాయి బిళ్ళ దొరకటం, 90 గంటల్లో ఒక బిచ్చగాడు వచ్చి నీకు ఒక తులసి చెట్టు ఇవ్వటం, అసలు వీటన్నింటి వెనుక ఉన్న కారణం ఏంటి? ఏం జరగబోతోంది నీ జీవితంలో? ఇంతటి విచిత్రమైన సంఘటనలు ఏంటి? ఇవన్నీ దేనికి ఆధారం, దేనికి సంకేతం, దేనికి సూచన? అసలు ఏం జరగబోతోంది? వింటేనే కంగారుగా, అయోమయంగా, గందరగోళంగా అనిపిస్తోంది కదా. అయితే పూర్తి వివరాలన్నీ తెలియాలి అంటే ఈ రోజు నీ సాయితో ఒక్క 10 నిమిషాలు నువ్వు ప్రయాణం చేయాలి తల్లి. ఆ ప్రయాణంలో ఒక్కొక్కటిగా నీకు విడమరిచి చెప్తూ వస్తాను. ఉంటావా మరి? ఖచ్చితంగా వీటన్నింటికీ కూడా అక్కడ మూలం ఏదో నువ్వు తెలుసుకోవాలి అంటే నాతో అడుగులు వెయ్యక తప్పదు. నా చిటికిన వేలు పట్టుకుని నడవక తప్పదు. నువ్వు అలా వస్తాను, ఓపిక ఉంది అంటే ప్రతి ఒక్కటి కూడా నీకు వివరిస్తాను తల్లి, రా అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశం తెచ్చారండి. బాబాయ్ గారి మాటల వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే చెత్త హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరామ్ అంటూ కామెంట్ బాక్స్ లో టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. మీరు ఇలా చేయటం వల్ల బాబా గారి ఆశీస్సులు ఇంకా త్వరగా మీకు దొరుకుతాయి. అయితే మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారు అన్నది కూడా నాకు ఇక్కడ మీ ఊరి పేరు, మీ ప్లేస్ పేరు కామెంట్ బాక్స్ లో నాకు టైప్ చేయండి. బాబా గారు ఖచ్చితంగా మిమ్మల్ని, మీ ఊరిని గుర్తించుకుంటారు. మీకు ఏదైనా కష్టం వస్తే వెంటనే బాబా గారు తీర్చేస్తారు. ఇక ఎంత నమ్మకమైన గురువు గారండి. నాకు మొన్న రీసెంట్గా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఈ గురువు గారి దగ్గర చెప్పించుకోవటం వల్ల ఎంతో మంచి ఒక పరిష్కారం అన్నది అందించారంటే ఆ ప్రాబ్లం నుంచి నేను బయటపడాను. కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉంటాను. మన సబ్స్క్రైబర్స్ కూడా ఎంతో మంది ఈ గురువు గారి వల్ల మా కష్టాలు తొలగాయి, మేము చాలా హ్యాపీగా ఉన్నాం అక్క అంటూ వాళ్ళ హ్యాపీనెస్ ను షేర్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఈయనకి జ్యోతిష్యం చెప్పటంలో 60 ఏళ్ల అనుభవం ఉందండి. చాలా అనుభవం ఉన్న గురూజీ. ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి. ఎలాంటి పర్సనల్ సమస్యకైనా ఈయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఏ విషయమైనా పర్లేదు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారానే ఆ సమస్యల నుంచి బయట పడవేస్తారు అతి తక్కువ సమయంలో. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా, ఒక్కటేంటి రెండేంటండి, ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఒక్కసారి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి జాగ్రత్త, కాసేపు ఇక్కడ ఆగు, కాసేపు నాతో నడువు. ఎందుకంటే గత కొద్ది కాలంగా నీ జీవితం ఒక నరక ప్రాయంలా మారింది, పరీక్షలా మారింది. నీ జీవితం ఒక అగ్ని పరీక్షగా మారింది. గుర్తించావా? గమనించావా? గుర్తు చేసుకో ఒక్కసారి. ఏ పని మొదలు పెట్టినా కూడా అడుగు ముందుకు పడటం లేదు.
గెలుపు ముంగిట నిలబడిన ప్రతిసారి ఒక అదృశ్య శక్తి నిన్ను వెనక్కి లాగుతున్నట్లుగా ఆటంకాలు ఎదురవుతున్నాయి. చేతికి వచ్చినట్లే వచ్చి చేజారిపోతున్న విజయాలు నిన్ను తీవ్రమైన ఒక విషాదానికి గురి చేస్తున్నాయి. కానీ గుర్తించుకో తల్లి, కారు మబ్బులు ఎన్ని కమ్మినా ఆ తర్వాత వచ్చే సూర్యోదయం అంతా కూడా ఎంత ప్రకాశవంతంగా ఉంటుందంటే, కారు మబ్బులు కమ్మినప్పుడు ఎంత చీకటి ఉంటుందో అంతకు రెట్టింపు ప్రకాశవంతంగా నీ జీవితం ఉంటుంది. ఇప్పుడు నువ్వు పడుతున్న ఆ కష్టమే నీ అదృష్టమైన గెలుపుకి బలమైన పునాది కాబోతోంది. చిన్నప్పటి నుంచి కూడా నీది వెన్నలాంటి మనసు. నీ సొంత కష్టాలను భరిస్తూనే ఇతరుల బాధ్యతలను కూడా మోస్తూనే వస్తున్నావు. నీ కన్నీళ్లను కూడా దిగమింగుకొని ఎదుటివారి కన్నీళ్లను నీ భుజాల మీద వేసుకుని మోస్తున్నావు. నువ్వు ఏది కోరుకున్నా అది నీకు సకాలంలో దక్కలేదు. అది సరే కదా, కనీసం నీ మనసులోని ఆవేదనను అర్థం చేసుకునే వారు కూడా కరువైపోయారు. ఈ ఒంటరి పోరాటం, ఈ నిరంతర ఎదురు చూపులు నిన్ను ఎంతో అలసిపోయేలా చేశాయి. అయితే నీలో ఒక అచంచలమైన మంచితనమే నిన్ను ఇంకా ఇంతకాలం ధైర్యంగా నిలబెట్టింది. అదే నిన్ను భవిష్యత్తులో అత్యున్నత శిఖరాలకు చేరుస్తుంది తల్లి. నువ్వు అసలు కంగారు పడకు. ఎందుకంటే నీ సాయి నీ కన్నీళ్లను, నీ నిశ్శబ్ద పోరాటాన్ని గమనిస్తూనే ఉన్నాడు. నువ్వు పడిన ప్రతి కష్టానికి, అనుభవించిన ప్రతి అవమానానికి బదులుగా ఒక అద్భుతమైన జీవితాన్ని సాయి నీకు సిద్ధం చేస్తున్నాడు. నువ్వు భయపడకు. అయితే నీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు, నీ అదృష్టాన్ని అడ్డుకునే శక్తుల పట్ల నువ్వు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. నీ పోరాటం ముగిసే సమయం దగ్గరలో ఉంది. సాయిపై భారం వేసి నిలకడగా అడుగులు వేయి. అంతా మంచి జరుగుతుంది. నీ కలలన్నీ నెరవేరే సమయం దగ్గరలో ఉంది. నీ కలలన్నీ నెరవేరే సుదీరం అతి త్వరలోనే నీకు చేరబోతోంది. అయితే వచ్చే ఈ 4 రోజుల గ్రహ సంచారం అత్యంత అనుకూలంగా మారబోతోంది. నువ్వు గతంలో ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి నీ చేతికి అందే సూచనలుగా ఉన్నాయి. ముఖ్యంగా నువ్వు ఊహించిన విధంగా ఎదురు చూస్తున్న ఒక పెద్ద ఆర్థిక మోసం నుండి త్రుటిలో తప్పించుకుంటావు. ఇది నీకు సాయి ప్రసాదించిన రక్షణగా నువ్వు భావించు. అంతేకాకుండా గతంలో నీతో కఠినంగా వ్యవహరించిన వారు లేదా నిన్ను అపార్థం చేసుకున్న వారు కూడా తప్పు తెలుసుకుని ప్రేమతో మళ్ళీ నీకు దగ్గరవుతారు. నువ్వు ఎప్పటి నుండో మనసులో కోరుకుంటున్న ఎంతో ఇష్టమైన ఒక వ్యక్తి తిరిగి నీ జీవితంలోకి రావటం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అయితే నీకు ఆ వ్యక్తి వల్ల అపరిమితమైన ఆనందం కలుగుతుంది. అంతేకాదు, ఆ వ్యక్తి వస్తున్నప్పుడు చిన్నపాటి అడ్డంకులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా అడుగులు వేయటం ముఖ్యం. ఏ పరిస్థితి ఎదురైనా సరే నీ సాయి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని వదలకు. ఆ నమ్మకమే నిన్ను అన్ని ఆపదల నుంచి కూడా గట్టెక్కిస్తుంది. నువ్వు ఆశించినటువంటి విజయ తీరాలకు నిన్ను చేరుస్తుంది. నీ రక్త సంబంధీకుల వల్ల ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? నీ రక్త సంబంధీకుల రూపంలోనే నీ వెంట ఉన్నారు. నీ సొంత బంధువులు కావచ్చు, లేదా నీ తల్లిదండ్రుల వైపు వారు కావచ్చు. కానీ నీ కష్టార్జితం పరుల పాలు కావటానికి ప్రధాన కారణం వారే. నీ రెక్కల కష్టంతో డబ్బు సంపాదించిన ఆ డబ్బు అంతా కూడా నీ అవసరాలకు కాకుండా వారి కోసమే ఖర్చయిపోతుంది. ఇది చాలదన్నట్టు లోపల నీపై కుట్రలు నిన్ను మానసిక వేదనకు గురి చేస్తున్నారు. నిజానికి నీ తెలివితేటలకు, నీ శ్రమకు నువ్వు ఇప్పటికే ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండాల్సిందే. కానీ ఈ బంధువుల గొడవల్లో తల దూర్చటం వల్ల, వారి సమస్యల్లో నువ్వు వేలు పెట్టడం వల్ల నీ అమూల్యమైన జీవితంలో సగ భాగాన్ని ఇప్పటికే నాశనం చేసుకున్నావు తల్లి. ఇది చేదు నిజం కాదంటావా? వారికి అవసరం ఉన్నప్పుడు నిన్ను ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు వాడుకున్నారు. కానీ నీకు ఒక కష్టం వస్తే మాత్రం ఏ ఒక్కరూ నీ తోడు నిలవలేదు. పైగా నీ తల్లిదండ్రులకు లేనిపోనివి చెప్పి నిన్ను చులకన చేస్తున్నారు. నీ ఇంటికి అప్పుడప్పుడు వస్తూ లేదా ఫోన్లలో మాట్లాడుతూ నీ ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని ఆలకిస్తున్నారు. వారి ఇంట్లో జరిగే రహస్యాలను ఒక్కటి కూడా బయట పెట్టని వీరు నీ ఇంట్లోని ఈ విషయాలు మాత్రం పదే పదే అడిగి తెలుసుకుంటారు. నీ తల్లిదండ్రులు అమాయకత్వంతో మనవాళ్లే కదా అని నీ వ్యక్తిగత విషయాలను వారికి చెప్పేస్తున్నారు. ఇలా తెలిసిన విషయాలు వారు బయట 10 మందితో తప్పుగా ప్రచారం చేస్తూ నీ పరువును బజారున పడవేస్తున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెంటనే నువ్వు అప్రమత్తం అవ్వాలి. వెంటనే నువ్వు అప్రమత్తం అయ్యి తీరాలి. నీ తల్లిదండ్రులను కూర్చోబెట్టి సున్నితంగా వివరించు. మన ఇంటి విషయాలు, ఆర్థిక పరిస్థితులు ఎంతటి వారి దగ్గరైనా కూడా బయట పెట్టవద్దని గట్టిగా చెప్పు. ఎందుకంటే బంధువుల ముసుగులో ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే నీ జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. నీ అదృష్టాన్ని కాపాడుకోవాలి అంటే నీ గోప్యతను కాపాడుకోవటం అత్యంత ముఖ్యమని గుర్తుంచుకో. అయితే
సాయి నీకు కొన్ని సంకేతాలను నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు. నీ జీవితం మారబోతోంది అని నీకు తెలియటానికి కొన్ని సంకేతాలను నీ సాయి నీకు చూపిస్తాడు. సాయి నీతో ఉన్నాడని ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. అలాగే నీ టైం పూర్తయిపోయింది. ఒకటి, నువ్వు రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఆకస్మికంగా ఒక రూపాయి బిళ్ళ లేదా కాయిన్ లేదా డబ్బులు దొరకటం, ఇది మొదటి సంకేతం. ఇది చాలా శుభప్రదం. నీ డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోతున్నాయి అనటానికి ఇదే ఒక అద్భుతమైన సంకేతం తల్లి. ఆధ్యాత్మికంగా కూడా నువ్వు దీన్ని సాయి ఆశీర్వాదంగా భావించు. లక్ష్మీదేవి నీ దరిద్రాన్ని తొలగించి ఆర్థికంగా నిన్ను పైకి తీసుకురాబోతుందని చెప్పటానికి ఇది ఒక బలమైన సంకేతం. ఆ నాణ్యం దొరికినప్పుడు అది నీ కష్టాలు ముగింపుకి మొదటి అడుగు అని నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. 2, అడగకుండానే తులసి మొక్క లేదా ప్రసాదం నీ చేతికి రావటం. నువ్వు దారిలో వెళ్తున్నప్పుడు, ఒక గుడి దగ్గర లేదా మరొక చోట ఉన్నప్పుడు ఒక సాధువు, ఒక భిక్షగాడి రూపంలో ఉన్న ఒక వ్యక్తి వచ్చి నువ్వు అడగకుండా ఒక తులసి మొక్కను కానీ లేదా మరొక వ్యక్తి ఎవరైనా కానీ దేవుడి ప్రసాదాన్ని కానీ నీ చేతిలో పెట్టి వెళ్ళటం, ఇది చాలా అరుదైన మరియు శక్తివంతమైన సంకేతం. నీకు కావాల్సింది నువ్వు అడగకపోయినా అది నీ దగ్గరికి వస్తోంది అని సాక్షాత్తు సాయి నీకు ఈ సంకేతాన్ని అందిస్తున్నాడు. నువ్వు ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే సాక్షాత్తు నీ సాయి ఏదో ఒక రూపంలో వచ్చి నీ ఇంటికి మహాలక్ష్మిని అంటే తులసి రూపంలో పంపిస్తున్నాడని నువ్వు దీని అర్థం ఇది అని అర్థం చేసుకోవాలి. ఇక 3, పక్షులు లేదా జంతువుల యొక్క వింత ప్రవర్తన. నీ ఇంటి గుమ్మం దగ్గరికి పదే పదే పిచ్చుకలు రావటం, గూడు కట్టుకోవటం, ఇది సాధారణం కంటే కూడా గత 2-3 నెలలుగా ఇలా జరుగుతుంది. అయితే 1 కంటే 2-3 నెలల నుంచి కూడా ఎక్కువగా ఇలాగే అప్పుడే పదే పదే నీ ఇంటికి ఈ పిచ్చుకలు వస్తూ, అలాగే నీ ఇంటి బయట వెళ్తున్నప్పుడు ఒక తెల్లటి ఆవు నీ వైపు వచ్చి ఆగి నీ వైపు చూడటం వంటివి జరిగితే ఇది నీ విజయానికి సంకేతం అని గుర్తుపెట్టుకో. ముఖ్యంగా పక్షులు నీ తలపై నుండి వెళ్ళటం లేదా అకస్మాత్తుగా నీ ఇంట్లో వాలటం నీపై ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుందని చెప్పటం. ఇక 4వది, గాలిలో అకస్మాత్తుగా వచ్చే సుగంధం. ఎటువంటి అగరబత్తులు లేవు, పువ్వులు లేవు, కానీ అకస్మాత్తుగా గంధం, కర్పూరం, పన్నీరు, పువ్వులు వంటి సువాసన వస్తుంటే అక్కడ సాక్షాత్తు దైవశక్తి, సాయి శక్తి సంచరిస్తోందని అర్థం చేసుకో. నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాల చీకటిని తొలగించడానికి దేవతలు నీ వెంటే ఉన్నారని చెప్పటానికి అది ఒక గొప్ప సంకేతం. ఒక్కొక్కసారి నువ్వు అనుకుంటావు కదా, ఎక్కడా పూజ చెయ్యలేదు, ఎక్కడ పువ్వులు లేవు, ఇంత మంచి పరిమళం ఎక్కడిది, ఇంత మంచి సుగంధం ఎక్కడిది అని చాలా సార్లు అనుకున్నావు. చుట్టూ చూసావు, ఏం కనిపించలేదు, సరే ఏదోలే అని వదిలేసావు. అక్కడ ఖచ్చితంగా నీ సాయి నీతో ఉన్నాడు. నీ కులదైవం నీతో ఉంది, దేవతలు, దైవశక్తి నీతో ఉంది. అప్పుడు అలా వచ్చినప్పుడు వెంటనే ఆ దైవశక్తిని గుర్తించి నువ్వు ఒక్కసారి వారిని తలుచుకున్నావు అంటే శాశ్వతంగా నీతో ఉండిపోతారు. ఇది చాలా చాలా అద్భుతమైన అనుభూతి తల్లి. ఇక పురాతనమైన వస్తువులు, విగ్రహాలు కనిపించటం. నువ్వు ఏదైనా పనిలో ఉన్నప్పుడు లేదా పొలం పనుల్లో బిజీగా ఉన్నప్పుడు అనుకోకుండా పాతకాలపు రాగి నాణ్యాలు, చిన్న విగ్రహాలు లేదా శంఖం వంటివి దొరికితే ఇది సామాన్యమైన విషయంగా భావించకు. ఎందుకంటే ఇది నీ పూర్వీకుల ఆశీస్సులతో పాటు దైవీ కృప, సాయి కృప ఉంటేనే జరుగుతుంది. నీ వంశంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి రాజభోగం పట్టబోతుందని దీని అర్థం. నువ్వు ఆకస్మికంగా పాత మిత్రులు లేదా ఆత్మీయుల నుండి ఫోన్ రావటం అంటే ఎప్పటి నుంచో కలవాలి అనుకుంటున్న వ్యక్తి లేదా చాలా కాలంగా మాటలు లేని పాత మిత్రుడు వారు అకస్మాత్తుగా ఫోన్ కాల్ లేదా సందేశం ద్వారా ఒక శక్తివంతమైన సంకేతం పంపటం. ఇక్కడ నిలిచిపోయిన పనులు మళ్ళీ కదలబోతున్నాయి. నీ జీవితంలో ఏవైతే స్తంభించిపోయి ఉన్నాయో, కదలకుండా ఉండిపోయాయో, ఆగిపోయాయో, నువ్వు ఎంత ప్రయత్నించినా ముందుకు కదలటం లేదో అలాంటివి కదులుతాయి అని ఈ పాత మిత్రుడు, మాటలు ఆగిపోయిన మిత్రుడు ఫోన్ చేసినా, ఒక మెసేజ్ పంపించినా అర్థం ఏంది అంటే, ఇక్కడ ఆగిపోయిన మాటలు మళ్ళీ ఎలా మొదలయ్యాయో ఇక్కడ నీ పనులు కూడా అలా మొదలవ్వబోతున్నాయి అంటూ నీ సాయి నీకు సంకేతం పంపటం. ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నావు కదా కొన్ని పనుల కోసము, అది ఏదైనా అవ్వచ్చు. ఇల్లు కట్టడం కావచ్చు, ఒక అప్పు తీర్చడం కావచ్చు, పిల్లల పెళ్లి సంబంధాలు కావచ్చు, ఏదో ఒక మంచి పని ప్రయత్నించాలని చూస్తున్నావు. ఏదైనా అదే అక్కడికక్కడే ఆగిపోతోంది, కొంచెం కూడా కదలటం లేదు. అలాంటి పనులన్నీ చక్కగా ముందుకు కదులుతాయని ఈ ఒక్క పాత మిత్రుడు ఫోన్ కాల్ ద్వారా నీకు సందేశం. అలాగే నీ పట్ల ఉన్న అపోహలు, అపార్థాలు అన్ని తొలగిపోయి అదృష్టకాలం ప్రారంభం కాబోతోంది అని చెప్పడానికి ఇది ఒక సూచన.
ఇప్పుడు సాయి నీ కోసం సానుకూలమైన వ్యక్తులను మళ్ళీ నీ దగ్గరికి చేరుస్తున్నాడని అర్థం. ఈ 4 రోజులు నీ జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి తల్లి. అయితే కొంతమంది వ్యక్తుల వల్ల నీకు మేలు జరిగే అవకాశం ఉంది. వాళ్ళు నీకు అదృష్టాన్ని తెచ్చిపెడతారు. నీకు అన్నింట సహాయంగా నిలుస్తారు. నీకు మనశ్శాంతి లేనప్పుడు ఒక మనశ్శాంతినిచ్చే మాటలు మాట్లాడతారు, సలహాలు ఇస్తారు, సంప్రదింపులు ఉంటాయి. వీరి వల్ల నీ జీవితం ఒక అదృష్టపు బాటలో నడుస్తుంది. ఒక అవకాశాలు తీసుకురావటం కానీ, నీకు ఏదైనా ఈ దారిలో వెళ్తే నీకు మంచి జరుగుతుంది అని చెప్పటం కానీ ఇలా ఈ వ్యక్తుల వల్ల జరిగే అవకాశం ఉంది. అలాగే మంచి ఉన్నప్పుడు చెడు కూడా ఉండాలి కదా. మంచి చెడుల కలయికే కదా మనిషి జీవితం అంటే. చెడు ఉన్నప్పుడు ఆ పక్కే మంచి ఉంటుంది, మంచి ఉన్నప్పుడు ఆ పక్కనే చెడు కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు నీ జీవితంలో మంచి వ్యక్తులు ఉన్నారు, చెడ్డ వ్యక్తులు ఉన్నారు. అయితే చెడ్డ వ్యక్తులను గుర్తించి అప్రమత్తంగా ఉండి వారికి దూరంగా వాళ్లతో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండటం నేర్చుకో. ఏమాత్రం ఏమరపాటు వద్దు, ఏమాత్రం అజాగ్రత్త వద్దు. ఇక నిజంగా నీ మంచిని కోరేవాళ్ళు, మంచి మనసుతో ఆలోచించే వాళ్ళు కూడా నీ పక్క ఉంటారు. ఆ మంచితనాన్ని కూడా, ఆ మాటల వెనుకున్న మంచితనాన్ని కూడా నువ్వు గుర్తించే ఒక తెలివి నీకు ఉండాలి. ఎక్కడ కూడా ఏమరపాటు వద్దు, అజాగ్రత్త వద్దు. తెలివిగా ఉండి నీకు ఎవరైతే మంచి చెయ్యాలి, మేలు చెయ్యాలి అనుకుంటున్నారో వాళ్ళని గుర్తించి మంచిగా ఉండు వాళ్ళతోటి. ఎవరైతే నీతో మంచిగా ఉండి నటిస్తూ చెడు చెయ్యాలని చూస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ చెడుతనాన్ని కూడా గుర్తించి వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండు. ఇలా లౌక్యంగా ఉండటం నేర్చుకో తల్లి. ఎవరితో ఎలా మసులుకోవాలి, ఎంతవరకు మెలగాలి, ఎంతవరకు వెళ్తే ఎంత నష్టము, ఎంతవరకు వెళ్తే ఎంత లాభము అన్నది బేరీజు వేసుకోవటం నేర్చుకోవాలి తల్లి. నువ్వు ఉన్నది జనాల మధ్య. ఈ జనాలు అందరూ ఒక్కలా లేరు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క బుద్ధితో ఉంటారు, ఒక్కొక్క తెలివితో ఉంటారు, ఒక్కొక్క గుణంతో ఉంటారు, ఒక్కొక్క లక్షణంతో ఉంటారు. అంతమంది మనుషుల మధ్య నువ్వు ఉన్నప్పుడు అంతమంది లక్షణాలను గుర్తించే తెలివి నీకు ఉండాలి కదా. అందుకే నిన్ను హెచ్చరిస్తున్నాను, నీకు ఎంతగా జాగ్రత్త చెబుతున్నాను. జాగ్రత్తగా ఉండు. ఏం జరిగినా నీ సాయి అయితే నిన్ను విడిచిపెట్టడు, నీ వెంట ఉంటాడు. ఏదో ఒక రూపంలో నిన్ను హెచ్చరిస్తూనే ఉంటాడు, నిన్ను బయటకు కాపాడుతూనే ఉంటాడు, బయట పడవేస్తూనే ఉంటాడు. నువ్వు ప్రమాదంలో ఇరుక్కోబోతుంటే అక్కడి నుంచి జబ్బ పట్టిలాగి బయటకు పడేస్తాడు, ఎవరో ఒకరు రూపం ద్వారా వచ్చి. కాబట్టి జాగ్రత్తగా ఉండు, మేల్కొని ఉండు, అప్రమత్తంగా ఉండు, అజాగ్రత్తగా ఉండకు. నీ సాయి తోడు నీడ ఎప్పుడూ నీతోనే ఉంటుంది అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.